ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతిమని అడిగిరి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. దెన్ ద డిసైపుల్స్ కేమ్ టు జీసస్ ఇన్ ప్రైవేట్ and asked, why could not we drive it out? Gospel of Matthew chapter 17 verse 19. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏదైనా ప్రయత్నములో పనిలో ఫెయిల్ అవ్వడానికి ఏదో ఒక రీజను ఖచ్చితంగా ఉంటుంది. ఆ రీజన్ ఏంటో అని మనం తెలుసుకుంటే నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు తప్పకుండా విజయం సాధిస్తాం. ఈరోజు లేఖన భాగంను మనం చూసుకుంటే మనం గ్రహించవచ్చు, యేసుక్రీస్తు వారి దగ్గరకు శిష్యులందరూ ప్రైవేట్గా వచ్చి ఒక డౌట్ అడుగుతున్నారు. ప్రభువా, ఎందుకని మేము ఈ పని చేయలేకపోయాము అని. చాలాసార్లు మన ప్రయత్నాలుగానే ఉండిపోతున్నాయి. 1-2 సార్లు అయితే ట్రై చేస్తున్నాం, కానీ దానిలో విజయం అనేది రావడం లేదు. అయితే ఎవరైతే వారి ఫెయిల్యూర్కి కారణం ఏంటి అని తెలుసుకోకుండా గుడ్డెద్దు చేనులో పడి వెళ్తుంటారో వారు ఫెయిల్ అవుతూనే ఉంటారు. మనకు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, దానికి రీజన్ ఏంటి అనే క్వశ్చన్ వస్తే మనం సక్సెస్ అయినట్లే. కొందరుంటారు, మన వైపు అంత పర్ఫెక్ట్ గానే ఉంది అనుకుంటారు, అయినా ఓటమి వస్తుంది అంటే దానికి బయటవారో ఇంకేవో కారణాలు ఉంటాయని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు విజయం రాదండి. ఈరోజు లేఖన భాగం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే శిష్యులు దేనినో వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు, కానీ వెళ్ళగొట్టలేకపోయారు. ఏం వెళ్ళగొట్టలేకపోయారు అంటే వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు, ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలయనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుతున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారు అని. అనగా ఒక దయ్యాన్ని వారు వెళ్ళగొట్టలేకపోయారు అని మనం గ్రహించవచ్చు. ఇంట్లో ఉన్న పిల్లులనో ఎలకలనో తరిమి వేయడానికి మనం ఎంతో ప్రయాసపడతాం. అలాంటిది దయ్యాలను వెళ్ళగొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ అక్కడున్నది శిష్యులు, యేసుక్రీస్తుతో జీవిస్తున్నవారు. కాబట్టి ఆ తండ్రి తన కుమారుణ్ణి శిష్యుల దగ్గరకు తీసుకొని వచ్చాడు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఆలోచన చేద్దాం. శిష్యులు 12 మంది ఉన్నారు. 12 మంది 12 సార్లు ప్రయత్నించారు. అయినా కానీ దయ్యము వెళ్ళనంటుంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఈ వ్యక్తిలోనే ఉంటానని తిష్ట వేసింది. ఇది జరిగిన తరువాత యేసయ్య దగ్గరకు వచ్చిన ఆ తండ్రి విషయం అంతా చెప్పి యేసుప్రభు ద్వారా ఆయన గద్దింపగా అది వానిని వదిలిపోయెను అని వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. ఇప్పుడు శిష్యుల్లో ఒక పెద్ద సందేహం వచ్చింది. ఎందుకని మనము ఎంత ప్రయత్నించినా మన వలన కాలేదు? ఎందుకు యేసయ్య ఒక్క మాట చెప్పగానే వెళ్ళిపోయింది? ఏంటి లోపం అని ఆయన్ను వీరంతా కలిసి అడిగితే ఆయన ఒక్కటే విషయం వారికి చెప్పాడు, మీ అల్ప విశ్వాసము చేతనే అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో ఉన్న అల్ప విశ్వాసము అనగా నమ్మకము లేకపోవడం మనల్ని అపజయం వైపు నడిపిస్తుంది. కొంతమంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు, బిజినెస్లో ఫెయిల్ అవుతారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. మరి చదవలేదా అంటే బాగానే ప్రిపేర్ అవుతారు, అన్నిటినీ రాత్రి వరకు చదివి అటెండ్ అవుతారు, కానీ వారికి ఓటమే ఎదురవుతుంది. దానికి రీజన్ టెన్షన్ కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం కావచ్చు, మతిమరుపు కావచ్చు, లేదా నేను ఇది చేయగలనా అనే భయం కావచ్చు. ఇవి ఉంటే వీటిని ఫైండ్ అవుట్ చేయకపోతే ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. జీవితంలో ఏ విషయంలోనైనా గెలవాలంటే అదృష్టము దురదృష్టము అంటూ ఏమీ ఉండదండి. దేవుని పైన ఆధారపడి మంచిగా ప్రిపేర్ అయ్యి ముందుకు సాగితే విజయం మన సొంతం అవుతుంది. శిష్యులు ఎంతో ట్రైనింగ్ అయ్యారు. యేసుప్రభు వారు దయ్యాలను వెళ్ళగొట్టడం చూశారు, కానీ వారి వలన అది కాలేదు. దానికి కారణం వాళ్ళల్లో ఉన్న అల్ప విశ్వాసమే. మేము చేయలేము, మా వలన అవ్వదు అనే అవిశ్వాసం
విశ్వాసము వారిలో ఉండబట్టే వారు దానిని చేయలేకపోయారు. వాక్యం సెలవిస్తుంది, విశ్వాసముతో ముందుకు సాగితే మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు అని. కాబట్టి ప్రియమైన సహోదరులారా, విశ్వాసముతో ముందుకు సాగండి, దేవుని పైన నమ్మకం ఉంచండి. ఇది మేము దేవుని సహాయము చేత చేయగలమని నమ్మండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును నా తండ్రి, అయా, ఏ యొక్క పనిలో మేము ఫెయిల్ అయినప్పటికీ నా తండ్రి, దానికి రీజన్ ఏంటో మేము తెలుసుకోవాలని, అదేవిధంగా నా ప్రభువా, మరి తండ్రి, అల్ప విశ్వాసము ద్వారా మేము ఏమీ చేయలేమని, అయా మీ పైన విశ్వాసము కలిగి ఉండాలని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి, ధైర్యపరిచి, ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్కు సత్యాలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ సమయములో తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ ప్రభువా, వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నములో సక్సెస్ ని దయచేయండి. మరి తండ్రి, ఫెయిల్యూర్ ని వారికి దూరపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలో, సమస్యల్లో ఎందరైతే బిడ్డలు ఈ రోజున కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి. అయా, ఇరుకునందు మొరపెట్టగా విశాలతను కలగజేసే దేవుడవు, శ్రమలో బిడ్డలకు తోడై ఉండే దేవుడవు, శోధనలన్నిటి నుంచి తప్పించే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా అనారోగ్య సమస్యల చేత అయా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి భయాందోళనతో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి వచ్చిన అనారోగ్య సమస్యను కొట్టివేయండి. మీరే వారిని స్వస్థపరచండి తండ్రి. రోగముల నుండి, రుగ్మతల నుండి విడుదలను దయచేయండి తండ్రి. మీరే వారిని స్వస్థపరచండి. మీ అమూల్యమైన రక్తాన్ని వారిపైన ఉంచి సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య విభేదాలు ప్రభా, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలతో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, శాంతి లేక, సమాధానము లేక ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మీ యొక్క సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి తండ్రి శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ఐక్యతను వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, జాబు లేని సమస్యల కొరకు ప్రార్థిస్తుండగా అయా బిడ్డలు ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితము లేక ఈ రోజున కృంగిపోతున్న బిడ్డలుగా ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి తండ్రి. అయా మంచి జాబ్ను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, మంచి తండ్రి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి తండ్రి. వివాహము మీ చిత్త ప్రకారంగా జరిగించులాగున సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలు ప్రభువా, మరి తండ్రి యవన వయసులో ఎదుగుచుండగా నా తండ్రి మీ దయలోను తండ్రి, మనుషుల దయలోను తండ్రి వారు ఎదుగునట్లుగా సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, త్రాగుడు వ్యసనాలకు తండ్రి, స్మోకింగ్ కి, మరి అదే విధంగా నా ప్రభా డ్రగ్స్ కి అలవాటై ప్రభా బిడ్డలు వారి యొక్క జీవితాలను పతనం చేసుకుంటున్నారు ప్రభా. అయా వారితో మీరు మాట్లాడండి, వారిని సరిచేయండి, వారిని బలపరచండి నా తండ్రి. అయా వారికి ఉన్నటువంటి ఆ చెడు వ్యసనాలన్నిటి నుండి మీరే విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి తండ్రి గొప్ప కార్యం జరిగించండి. వారి కన్నిటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా, వారిని మీరు బలపరచండి అయ్యా. కావలసిన శక్తిని, బలాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభువా, అయ్యా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి అనారోగ్యము బిడ్డలకు రాకుండా ప్రభా మీరే మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా. అదే విధంగా నా ప్రభా అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి నా తండ్రి. అదే విధంగా రైతులను దీవించండి అయ్యా. బిజినెస్ చేస్తున్న వారు ప్రభా నష్టపోయిన
పరిస్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభా అయా మరి నష్టాలను కూడా లాభాలుగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. దేశాన్ని, అధికారులను దీవించండి, సువార్థికులను, పరిచారకులను మీరు దీవించండి, మిషనరీ సంఘ కాపరులను మీరు దీవించండి అయ్యా. మీ పరిచర్య జరిగిస్తుండగా వచ్చే అవమానాలు, ఆటంకాలన్నిటినీ తండ్రి అయా వారికి తండ్రి ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమగల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.